వర్షాలు సమృద్ధిగా కురవాలని రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కరీమాబాద్లో నిర్వహించిన బేరన్న బోనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తలపై బోనాన్ని పెట్టుకుని బేరన్నకు నైవేద్యాన్ని సమర్పించారు. అంతకుముందు కరీమాబాద్ బొడ్రాయి వద్ద నిర్వహించిన గ్రామ క్రతువును చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివచ్చారు. పోతరాజుల విన్యాసాలు బోనాల వేడుకలకు వన్నె తెచ్చాయి. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పర్వదినం రోజు కురుమ కులస్తులు బేరన్నకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామానికి శాంతి, సుభిక్షం, మంచి వర్షాలు, పంటల అభివృద్ధి జరుగుతుందని మరి భక్తులు ప్రార్థిస్తారు. అదేవిధంగా గ్రామ ప్రజలను వ్యాధులు రాకుండా, ఎటువంటి అపాయాలు రాకుండా మరి ఆరోగ్యంగా ఉండాలని కూడా వారు స్వామిని వేడుకుంటారు. కొంతమంది మొక్కులు మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకొని మళ్ళీ వచ్చేసరికి మాకు ఈ మొక్కు చెల్లించుకుంటాము అని చెప్పి మళ్ళీ కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు. మరి ఇది గ్రామం అంతా కూడా చాలా ఐక్యంగా కలిసి చేసుకున్నటువంటి ఒక పండగ. ఇది సోదర భావానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది. ముఖ్యంగా మహిళలు పసుపు కుంకుమలు మరి పెట్టుకొని, ఎందుకంటే ఇది కూడా ఒక వాళ్ళ యొక్క పసుపు కుంకుమలను నిలిపాలి అని చెప్పి కూడా దేవుడికి మొక్కుకుంటూ పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకొని అలంకరించుకొని బోనాలు ఎత్తుకొని వారు వరుస క్రమంలో వచ్చి బోనాలను కూడా సమర్పించడం జరుగుతుంది.